జై శ్రీమన్నారాయణ, జై హనుమాన్. నా పేరు హనుమాన్ జయంతి రోజున పూంచుకొని ఈరోజు మేము రావడం జరిగింది. మాది నుస్లాపూర్ గ్రామం, కరీంనగర్ జిల్లా, తిమ్మాపూర్ మండల్. నా పేరు కొంగాల సతీష్. నేను ఇప్పటికీ ఒక 15-20 సార్లు మాల ఇవ్వడం జరిగింది. ఈరోజు మాల విరమల చేయడానికి రావడం అయింది కొండగట్టుకు. అలాగే ఇటువంటి పరిస్థితి ఎప్పటికైనా ఇట్లనే ఉంటుంది. ఎన్నో ప్రభుత్వాలు మారుతున్నాయి, కాకపోతే ఏంటంటే కొండగట్టు అనేది మారతలేదు. నీళ్లు ముఖ్యంగా వాటర్ ఫెసిలిటీస్, ముఖ్యంగా దర్శనం కూడా ఎక్కడి నుంచో మేము మాలలు వేసుకొని రావడం జరుగుతుంది. అలాగే విఐపీ నాకు తెలుసనుడు, పలానా గుళ్ళె అయ్యగారు నాకు తెలుసనుడు. ఇక్కడ మీకు 100 రూపాయల టికెట్ తీసుకొని దాదాపు ఇప్పుడు నేను 5 గంటలు అవుతుంది. ఇవరకు ఒక్క గింత కూడా జరగలేదు. ఏ ప్రభుత్వం వచ్చినా ఇట్లనే ఉంటుంది. విఐపీ 5 గంటలు అవుతుంది స్వామి మేము వచ్చి. ఇవరకు 100 రూపాయల దర్శనం ఇది మేము తీసుకున్నది కూడా. వేరే సాములు అందరూ పోలీసు వాళ్ళకి తెలుసా అని, వాళ్ళని వీళ్ళని, లేకపోతే విఐపీ తెలుసా అని, ఇట్లా ఎమ్మెల్యే తెలుసా అని, ఎమ్మెల్యే చుట్టాలమని వీళ్ళని పంపిస్తుర్రు. ఆల్రెడీ నేను వికలాంగుని, ఇగో నా కాలు కూడా చూడండి. విఐపీ దర్శనంకు పోలేదు నేను, అయినా కూడా దేవుని దర్శనం తీసుకోవాలని 100 రూపాయల టికెట్ తీసుకున్నా జల్దీ అవుతుందని. అయినా కూడా విఐపీలకు తెలుసా అని వాళ్ళని జల్దీ పంపిస్తుర్రు. విఐపీల చుట్టాలను వీళ్ళని పంపిస్తుర్రు. అలాగే వాటర్ ఫెసిలిటీస్ బాగుండాలి. ఇప్పుడు గుండం అని ఉంటుంది, ఆ గుండంలో నీళ్ళు తానం చేద్దామంటే చేయబుద్ధి కాదు. అలాగే ఆ తానం చేసినా కూడా 2 రోజుల దాకా స్మెల్ పోదు, ఆ వాటర్ ఫెసిలిటీస్ మంచిగా ఉండాలి. ఎవరైనా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అందరూ సమానమే కాబట్టి అందరినీ సమానంగా చూడాలి స్వామి. నా పేరు దుర్గం రాజు. మేము సిద్దిపేట ప్రాంతం నుండి వచ్చినాం. నిన్న సాయంత్రం కొండగట్టు ప్రాంతాన్ని చేరుకున్నాం. అక్కడ పార్కింగ్లోనైతేనేది, ఇక్కడికి వచ్చేసరికి పార్కింగ్లో 4 ప్లేస్లలో దింపుతూ ఉన్నారు. ఎక్కడ సరైన ఫెసిలిటీస్ లేవు. పార్కింగ్ దగ్గర కానివ్వండి, ఇక్కడ గుడి దర్శనం దగ్గరగా మేము పొద్దున మార్నింగ్ 5 o'clock వచ్చినాం. ఇక్కడికి ఫ్లైకి వస్తే దాదాపుగా 4 hours మేము క్యూ లైన్లలో నిలబడినాము. సరైన వసతులు లేవు, మౌలిక వసతులు లేవు. ఇక్కడ దర్శనానికి కానీ చాలామంది చిన్న పిల్లలను తోలుకొని చిన్న బాలస్వాములు వచ్చారు. వాళ్ళందరికీ ఎంతో ఇబ్బందికరంగా ఉంది. వీళ్ళు వెంటనే దేవాదాయ శాఖ వారు స్పందించి ఇక్కడ ఉన్నటువంటి కొన్ని అవకతవకలను వెలికితీసి కొన్ని ప్రత్యేకమైన వసతులు కల్పించాలి. ఈ మాలాధారణ సమయంలో మాత్రం కొన్ని ప్రత్యేకమైనటువంటి వసతులు కల్పిస్తే కొండగట్టు ప్రాంతానికి ఇంకా అధిక భక్తులు రావడానికి అవకాశం ఉంటుంది. గుడి డెవలప్ చేయడానికి ఇంకా అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎటు చూసినా నిలువుదోపిడే. ఒక కొబ్బరికాయ సాధారణంగా బయట కొంటే 20 నుంచి 30 రూపీస్ ఉంటుంది మామూలుగా. ఇక్కడ 50 రూపీస్. ఒక కొబ్బరికాయ కొనాలంటే 50 రూపాయలు. మళ్ళీ అది కొబ్బరికాయ కొట్టాలంటే వాళ్ళు తీర్థం మనకి ఇవ్వాలంటే దానికి దక్షిణ 20 రూపాయలు. ఎంత గుళ్ళో తీసుకుంటున్నారు. ఎంత నిలువుదోపుడు అంటే ఇక్కడ గుడిలో అనేకమైనటువంటి నిలుదోపులు ఉన్నాయి. టికెట్ 100 రూపాయలు. మళ్ళా పోతే ఇక్కడ మనం మాల విరమణ చేసడానికి 100 రూపాయలు. సరే, 100 రూపాయలతో పెద్ద నథింగ్ దట్ ప్రాబ్లం. మనం గుడికేస్తున్నాం కాబట్టి ఆ 100 రూపాయలు తీసుకున్నా కానీ ఇక్కడ సరైనటువంటి వసతులు లేవు. త్రాగునీరు వసతులు లేవు. బాత్రూమ్స్ ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి. బాత్రూమ్లు కానీ, గుండంలోని వాటర్ చూడండి ఒకసారి మీరు. ఆ వాటర్ను గమనించినట్టయితే ఎంత దారుణంగా ఉన్నాయంటే అంత దారుణంగా ఉన్నాయి. దయచేసి దేవాదాయ శాఖ వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. కొండగట్టు ప్రాంతం నుండి ఈ మంచిగా అభివృద్ధి చేసి భక్తులకు వసతులు ఎక్కువ కల్పించాలని మా యొక్క విజ్ఞప్తి. ఓకే, అంటే ఇప్పుడు కొబ్బరికాయ మీరు కొట్టిన టికెట్ తీసుకొని మీరు కొట్టినా కానీ కొట్టినందుకు కూడా డబ్బులు తీసుకుంటారు. కొట్టినందుకు స్పెషల్ దర్శనానికి అయితే దారుణం. ఒక సాధారణ నిరుపేద కుటుంబ సభ్యుడు స్పెషల్ దర్శనానికి పోవాలంటే 300 రూపాయలు కట్టి క్యూ లైన్లో నిలబడాలి. అది కూడా 4 hours 5 hours పడుతుంది. వృద్ధులు ఉన్నారు, ఎంతోమంది వృద్ధులు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. వాటిని ఎవరిని పట్టించుకునే లేదు. పోలీస్ వ్యవస్థ దారుణమైన వ్యవస్థ ఇక్కడ. పోలీస్ వ్యవస్థనైతే వారికి ఈ గుడి దేవాదాయ శాఖ సిబ్బంది కూడా వారికి పరిచయస్తులను మాత్రమే ప్రత్యేకంగా తీసుకువెళ్ళి దర్శనం చేపిస్తూ ఉన్నారు. మేము దాదాపుగా 4 గంటల నుంచి వెళ్ళి గర్భిణీ స్త్రీలు ఉన్నారు, అందులో కొంతమంది చిన్న పాపలు ఉన్నారు, చిన్న బాలస్వాములు ఉన్నారు. వాళ్ళందరికీ ఎంతో ఇబ్బంది కలుగుతుంది. వీరి కొమ్ము కాసే వారికేమో ప్రత్యేకమైన దర్శనాన్ని కల్పించారు. ఇక్కడ ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రభుత్వానికి దేవాదాయ శాఖ ఇక్కడ సిబ్బందిని మార్చాలి. ఫస్ట్ సిబ్బందిని మార్చాలి. ఇక్కడ మౌలిక వసతులు కల్పించాలి. ఫస్ట్ స్త్రీలకైతేనేమి, గుడికి వచ్చిన వారికి అయితేనేమి కొన్ని మౌలిక వసతులు కల్పించాలి. రాత్రి అయితే దారుణం. ఇక్కడ ఎక్కడ ఉందామంటే వాటర్ తాగుదామంటే వాటర్ కూడా లేవు, పడుకుందామంటే ప్లేస్ కూడా లేవు. ఇంతమంది భక్తులు వచ్చినప్పుడు కొంచెమన్నా కొన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం. నా పేరు గుడు లవన్ కుమార్, పెద్దపల్లి జిల్లా రామగుండం నుంచి స్వామి హనుమాన్ మాల దీక్ష వేయడం జరిగింది. 21 days, కొందరు 41 days వేస్తారు. ఇక్కడ కొండగట్టులో గతం నుంచి చూస్తున్నావురా,
చాలామంది సాములు పెరుగుతున్నారు తప్ప అది సౌకర్యాలు లేవు. వాటర్ తాగడానికి డ్రింకింగ్ వాటర్ చాలా ఇబ్బంది ఉన్నది. కొందరు సాములు పాదయాత్ర కూడా వస్తున్నారు, వాళ్ళు తాగడానికి కూడా వాటర్ లేక చాలా సౌకర్యం లేక ఇబ్బందిగా ఉన్నది. వాటర్ లేక ఇక్కడ స్నానాలు చేయనుకున్న కోనేరు కూడా వాటరు శుభ్రంగా లేదు, చేంజ్ లేదు. గతంలో ఎట్లున్నది కూడా అట్లనే ఉన్నది తప్ప మార్పు లేదేం. ధర్మగుండంలో అదే వాటరు శుభ్రంగా లేదు. మళ్ళీ అండ్ మహిళలు వస్తున్నారు పెద్ద సంఖ్యలో. కొండగట్టు హనుమాన్ దేవస్థానంలో పెరుగుతున్నారు భక్తులు తప్ప వాళ్ళకి స్నానాలు చేయడానికి కూడా రూములు లేవు, సౌకర్యం లేదు. బట్టలు మార్చుకోనికి చాలా ఇబ్బంది అవుతుంది. గతం నుంచి కూడా ఏం మార్పు లేదు. ఈ దేవస్థానం ఈయో ఏం చేస్తున్నారు, స్థానిక ఎమ్మెల్యే కూడా ఏం చేస్తున్నారు, స్థానిక ప్రజాప్రతినిధుల అధికారుల మార్పు రావాలి. ఆదాయం పెరుగుతున్నది కాదు దేవస్థానంకు తప్ప ఆదాయం ఎటు పోతుందో తెలియదు. గతంలో మాజీ సీఎం కేసీఆర్ కూడా 50 కోట్లు కేటాయిస్తున్నారు, ఆయన కేటాయించలే. మన ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కిండు సీఎం. హనుమాన్ భక్తులు సేవ చేయాలని, సౌకర్యం కల్పించాలని మా యొక్క మనవి భక్తులకు. జై. నేను కొండగట్టుకు రావడం ఇది 15వసారి. సో ఎప్పుడు ఉన్నట్టుగా నేను సిద్దిపేట నుండి రావడం జరిగింది. నా పేరు సురేందర్. ప్రతి సంవత్సరం కూడా ఏర్పాట్లు అనేవి ఈ విధంగానే ఉంటున్నాయి. చిన్నపిల్లలతో వచ్చిన నేను ఇద్దరు బాబు మా పాప. సో వీళ్ళు క్యూ లైన్లో నిలబడలేక చాలా అవస్థలు పడడం జరిగింది. ఒక సందర్భంలో తోపులాటలో బాగా భయం వేసింది. వీళ్ళు భయపడుతూ అక్కడ క్యూ లైను పట్టించుకునే వాళ్ళు లేరు. పోలీసు వాళ్ళు ఉన్నారు కానీ అంత పగడబందీగా ఏం లేదు. మేము ముందు లైన్ అక్కడి నుంచి స్టార్టింగ్ నుంచి కట్టాము, కానీ మళ్ళీ మధ్యలోకి వచ్చిన తర్వాత వేరే భక్తులు వచ్చి జాయిన్ కావడం జరిగింది. సో ఇంకా మెరుగైనటువంటి సౌకర్యాలు ఇక్కడ కొండగట్టులో చాలా చేయాలని మా హనుమాన్ భక్తులు అందరం కూడా వినయంగా మనవి చేసుకుంటున్నాము. కోనేట్లో కూడా నీరు చాలా అపరిశుభ్రంగా ఉంది. ఒక స్నాన ఘట్టాల స్ప్రింక్లర్లు ఏవైతే ఉన్నాయో అవి మటుకు చెప్పుకోదగ్గగా ఉన్నాయి తప్ప మిగతా అంతా కూడా ఏం బాగలేదు. మహిళలకు బట్టలు మార్చుకోవడానికి సపరేట్ క్యాబిన్స్ అవి లేవు అని కొందరు భక్తులు చెప్తున్నారు సార్. మేబీ అక్కడ చాలామంది కూడా అంతా హనుమాన్, మేమైతే హనుమాన్ సాంలో ఉన్నాం. సివిల్ డ్రెస్ వాళ్ళు ఉన్న వాళ్ళకు చాలా ఇబ్బందులే ఉన్నాయి అనుకుంటా సాధారణ భక్తులకి. సో మా హనుమాన్ భక్తులు అయితే మీరు చూస్తూనే ఉన్నారు, ఇక్కడ అందరూ కూడా మాలా వేసినటువంటి బట్టలు కూడా అందులోనే వేయడం జరుగుతుంది. ఆ వాటర్ కూడా అంతా మొత్తం వాటర్ చేంజ్ చేస్తారు, మొత్తం మురికి నీళ్ళు. మేబీ దీనికి మరి ఫండ్స్ రావడం లేదా, లేకపోతే గవర్నమెంట్ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం అనేది. కొండగట్టు అంజన్న అంటే ఎక్కడి నుంచో తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడి నుండి వచ్చినటువంటి భక్తులని అందరినీ మంచిగా సౌకర్యాలు కల్పించి అజ్జేయాల్సినటువంటి ఈ దేవస్థానం చాలా దుర్లభంగా ఉంది. ఇంకా చాలా మెరుగైన సౌకర్యాలను కల్పించి చిన్నపిల్లలకు కానీ వృద్ధులకు కానీ వాళ్ళకి స్పెషల్ దర్శనం కూడా ఇవ్వాలని మా హనుమాన్ భక్తుల తరపున కోరుతున్నాం. తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. కొద్దిగా ఎంతో కొంత కొన్ని దేవస్థానాలు డెవలప్ అవుతుంది, కానీ కొండగట్టు ఎలా ఉందో అలాగే ఉంటుంది. ఎందుకు? ఇక్కడ లోకల్ లీడర్స్ వల్ల కావచ్చు, మేబీ ఇక్కడ పట్టించుకునే వాళ్ళు అంతా. స్వామి అందరికి కూడా వరాలు ఇచ్చేటువంటి దేవుడు అంజన్న. మరి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ ఖచ్చితంగా చొరవ తీసుకొని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి కొండగట్టులో మెరుగైన సౌకర్యాలు ఖచ్చితంగా కల్పించాల్సిందిగా మా హనుమాన్ స్వాముల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి సంవత్సరం స్వామివారి వార్షికోత్సవానికి గ్రాండ్గా కనీసం లైటింగ్, అంటే మేబీ రాత్రి ఎలా ఉందని నేను లేదు, మార్నింగ్ వచ్చాను, అవన్నీ కూడా సౌకర్యాలు స్వామివారి పండుగ అనేది ఒక మన ఇంట్లో ఏ విధంగా జరుపుకుంటామో అలాంటి విషయం విడిచిపెట్టండి. సాధారణంగా క్యూ లైన్లో ఉన్న భక్తులకు కనీసం వాటర్ కానీ చల్ల ప్యాకెట్లు కానీ ఎలాంటి లేవు. ఈవెన్ పాపలకు, చిన్న పాపల వాళ్ళకు కూడా లేవు. చాలా ఇబ్బంది పడ్డారు. మనం వేరే ఇప్పుడు యాదాద్రి కానీ తిరుపతి దేవస్థానంతో పోల్చుకుంటే ఇక్కడ చాలా సౌకర్యాలు అనేవి ఒక 20% కూడా లేవని చెప్పుకోవచ్చు. సో అట్లాంటి కనీసం క్యూ లైన్ పరంగా సౌకర్యం పెంచాల్సి ఉంది. ఇక్కడ వాటర్ కూడా నీట్నెస్ లేదు. అవన్నీ కూడా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మాది రామడుగు మండలం చిప్పకుర్తి విలేజ్, కరీంనగర్ జిల్లా.
గత 25 సంవత్సరాల నుంచి నేను ప్రతి సంవత్సరం ఈ టెంపుల్కు రావడం జరుగుతుంది. మాకు ఆంజనేయ దేవుడు అంటే బాగా నమ్మకం. అది గురించి మేము గత 25 సంవత్సరాల నుంచి వచ్చిన కాంచెలు చూస్తే కూడా అప్పుడు పాతకాలంలో ఎట్లుందో ఇప్పుడు కూడా అదే విధంగా ఉన్నది. ఏం డెవలప్మెంట్ జరగట్లేదు. మరి ఎమ్మెల్యేలు మారుతున్నారు, మంత్రులు మారుతున్నారు, మన జిల్లా మంత్రులు ఉన్నారు, ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ డెవలప్మెంట్ జరగడం లేదు. మరి ఇన్కమ్ కూడా మంచి ఇన్కమ్ ఉన్నది కొండగట్టుకు. అత్యంత ప్రసిద్ధి చెందిన క్షేత్రం కొండగట్టు అంజన్న. లేడీస్ ఇక్కడ బట్టలు మార్చుకోవడానికి కానీ వసతులు లేవు, ఒక తాగునీటి వసతులు సరిగా లేవు. దీన్ని అధికారులు దృష్టిలో పెట్టుకొని అన్ని విధాలుగా సౌలతులు మంచిగా చేయాలని మేము ఒక భక్తుని తరపున అందరి తరపున ప్రజల పక్షాన కోరుకుంటున్నాం. నేను సిద్దిపేట నుంచి వచ్చిన, నా పేరు శ్రీకాంత్ రెడ్డి. మేము మబ్బులో 5 గంటలకు లైన్ కట్టినాము ఇక్కడ. కానీ కనీసం భక్తులకు క్యూ లైన్లో ఉన్న భక్తులకు ఫ్యాన్లు కానీ ఏమీ లేవు. అలాగే ఇక్కడ పట్టించుకునే నాదులు లేరు, వాటర్ ఇచ్చే వాళ్ళు లేరు, నీట్నెస్ మంచిగా లేదు. ఈ గుడికి వచ్చే ఆదాయము ఈ గుడికి ఖర్చు పెడితే ఈ గుడి డెవలప్ అవుతుంది, కానీ ఆదాయం ఖర్చు పెట్టడం లేదు. గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు డెవలప్ చేద్దాం అనుకున్నారు, కానీ ఇప్పుడు రాలేదు. ఇప్పుడున్న దేవాదాయ శాఖ మంత్రి వారు కొండా సురేఖ గారు కనీసం ఇక్కడ విజిట్ చేయడం లేదు. ఈరోజు జయంతి కానీ కనీసం జయంతి నాడు ఇక్కడికి వచ్చి భక్తులను సౌకర్యాలు అడిగే నాదుడు లేదు. కావున ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కన్ఫామ్గా ఈ గుడిని డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్.